హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రిపుల్ స్టడీ తెలుగు. ఈరోజు మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. అది జేబీ గుప్తాలో నెట్వర్క్స్ అనమాట. సో మనం ప్రీవియస్గా ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము. అది లాస్ట్ వీడియో మీరు చూడండి కంపల్సరీ. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేద్దాం. సో మిగతా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో దాన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 21లో ఏమంటున్నారంటే ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ డి. సో ఇప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ గురించి నేను ప్రీవియస్గా ఆ వీడియో చేశాను, అది చూడండి, మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. సో ఈ క్వశ్చన్లో చూడండి, ఈ పాయింట్ ఏ అండ్ ఈ పాయింట్ డి, సో వీటికి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఎలా అంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఇది కొంచెం డిఫికల్ట్గా ఉందన్నమాట. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, సో ఈ టర్మినల్ ఏ అండ్ ఈ టర్మినల్ బి, సో వీటన్నిటి మధ్యన ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఇప్పుడు వీటికి ఒక బ్యాటరీ అనేది కనెక్ట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బ్యాటరీని కనెక్ట్ చేయండి. సో ఇప్పుడు బ్యాటరీ అనేది కనెక్ట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1 వోల్ట్ బ్యాటరీ అనుకోండి. సో బ్యాటరీని కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఎప్పుడైనా ఓపెన్ సర్క్యూట్, సో ఈ టర్మినల్ అనేది కనెక్ట్ అయ్యి లేదనమాట. సో ఈ టర్మినల్ అండ్ ఈ టర్మినల్, సో ఇప్పుడు ఈ కరెంట్ అనేది ఈ రెసిస్టెన్స్ అండ్ దిస్ రెసిస్టెన్స్, సో వీటిలో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఇవి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఇప్పుడు ఈ కేసులో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ చేయాలంటే, సో ఇప్పుడు నేను అది డ్రా చేస్తాను. ఇదొక రెసిస్టెన్స్ అండ్ ఇదొక రెసిస్టెన్స్ అండ్ ఇదొక రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఈ పాయింట్ వద్ద, సో ఈ రెసిస్టెన్స్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు. సో దట్స్ వై వీఆర్ నాట్ కన్సిడరింగ్ దిస్ రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు. సో మీరు సింపుల్గా చూడొచ్చు. సో బ్యాటరీ అనేది టర్మినల్ ఏ అండ్ డి కనెక్ట్ చేసామనుకోండి, కరెంట్ ఫ్లో అవుతుంది. సో కరెంట్ వచ్చేసి ఈ పాత్ నుండి ఇటువైపే ఫ్లో అవుతుంది. సో ఇటువైపు ఫ్లో అవ్వదన్నమాట. వై? బికాస్ ఇట్స్ ఏ ఓపెన్ సర్క్యూట్. అదే ఈ పాయింట్ నుండి కరెంట్ వచ్చేసి ఇటువైపు ఫ్లో అవ్వదు. సో అసలు ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో, సో కరెంట్ మొత్తం ఇటువైపే ఫ్లో అవుతుంది. సో సింపుల్గా ఈ విధంగా సర్క్యూట్ అనేది ఉంది. సో ఇప్పుడు దీన్ని బ్యాటరీ అనేది కనెక్ట్ చేద్దాం. సో ఇది ఒక బ్యాటరీ అనుకోండి. సో ఇదేమో బ్యాటరీ. సో ఇప్పుడు ఇక రెసిస్టెన్స్ వచ్చేసి వీటి యొక్క రేటింగ్స్ 10 ఓం, 10 ఓం, 10 ఓం, 10, ఇలా 10 ఓం రెసిస్టెన్స్ అండి. సో ఇప్పుడు పాయింట్ ఏ అండ్ పాయింట్ డి, సో వీటికి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే, సో వీటి యొక్క అంటే కరెంట్ వచ్చేసి ఇలా డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కరెంట్ వచ్చేసి ఈ రెండింటిని రెసిస్టెన్స్ చూడండి, కరెంట్ వచ్చేసి సేమ్ పాత్లో ఫ్లో అవుతుంది. సో ఇవి రెండు ఎలా ఉంటాయంటే సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సిరీస్ కనెక్షన్లో 10 + 10 ఎంత 20 అని అవుతుంది. సో ఇప్పుడు సర్క్యూట్ ఎలా ఉంటుందంటే ఇది ఒక 10 ఓం రెసిస్టెన్స్ అండ్ ఈ పాయింట్ నుండి, సో ఇప్పుడు 10 + 10 సిరీస్లో ఉన్నాయి కాబట్టి 20 ఓం రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఇదేమో 20, 10 ఓం రెసిస్టెన్స్, 10 ఓం రెసిస్టెన్స్, ఇదొక 10 ఓం రెసిస్టెన్స్ అండ్ ఇదొక 10 ఓం రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఇదేమో పాయింట్ ఏ, ఇది వచ్చేసి పాయింట్ డి. సో మళ్ళీ ఈ కేసులో చూడండి, సో ఇది వచ్చేసి 10 ఓం అండ్ ఈ 10 ఓం, ఇవి రెండు ఎలా ఉన్నాయి, సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. సో మళ్ళీ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే ఇదేమో 10 ఓం అండ్ ఈ పాయింట్ వద్ద ఇవి రెండు ఎలా 10 + 10, సో 20 ఓం అండ్ ఇది వచ్చేసి ఆల్రెడీ 20. సో ఇవి రెండు ఎలా ఉంటాయి, ప్యారలల్లో ఉంటాయి. ఇది వచ్చేసి 10 ఓం, సో ఇది 20 ఓం. సో ఇప్పుడు కరెంట్ అనేది ఫ్లో, ఈ పాయింట్ నుండి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనుకుందాం. సో కరెంట్ యొక్క పాత్ అనేది ఈ పాయింట్ నుండి కరెంట్ అనేది సపరేట్ అవుతుంది, సో డివైడ్ అవుతుంది. ఇన్ ద మీన్స్, సో ఇవి రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. సో వీటిని ఇంకా మోడిఫై చేయండి సర్క్యూట్ని. సర్క్యూట్ ఎలా ఉంటుందంటే ఇది వచ్చేసి 10 ఓం రెసిస్టెన్స్, సో 20/2 చేయండి, 10 ఓం రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఈ రెండింటి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి 10 ఓం, 10 ఓం అండ్ ఇక్కడ ఇంకో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి 10 ఓం. సో ఇంకో రెసిస్టెన్స్ 10 ఓం. ఇప్పుడు ఇదేమో టర్మినల్ ఏ అనేది వచ్చి టర్మినల్ డి అనుకోండి. సో ఇవి మూడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. సో 10, 10,
10, సో ఈక్వల్ టు 30 ఓమ్. సో ఒక సింగిల్ రెసిస్టెన్స్లో కన్వర్ట్ చేయొచ్చు అనమాట దీన్ని. సో 30 ఓమ్ వచ్చేసి ఆప్షన్లో చూద్దాం. సో 10 ఆప్షన్ సి అనేది కరెక్ట్ అనమాట, 30 ఓమ్ రెసిస్టెన్స్. సో ఈ విధంగా సర్క్యూట్ని, ఇలా కాంప్లికేట్ సర్క్యూట్ని ఒక బ్యాటరీ అనేది కనెక్ట్ చేసాం. ఆ బ్యాటరీ వై బికాస్ మనం కరెంట్ అనేది ఫ్లో, అంటే మనకు బ్యాటరీ ఇవ్వలే కాబట్టి మనకు టెర్మినల్ ఏ అండ్ డి వద్ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఒక బ్యాటరీ అనేది కనెక్ట్ చేయడం వల్ల మనకు ఈ సర్క్యూట్ అనేది ఈజీగా సాల్వ్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 22 క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ సర్క్యూట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఐ ఇన్ ద సర్క్యూట్. సో ఈ కేసులో ఏమో రెసిస్టెన్స్, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ చేయమన్నారు. సో ఇప్పుడేమో కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఒక 6 వోల్ట్ బ్యాటరీ ఇచ్చి ఇలా రెసిస్టెన్స్ అయి ఉన్నప్పుడు మనకి ఏమడుగుతున్నారంటే కరెంట్ ఎంతో ఫ్లో అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు నేను దీన్ని రఫ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ బ్రిడ్జ్ రెక్టిఫైర్లోనే ఉందన్నమాట. సో బ్రిడ్జ్ రెక్టిఫైర్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ని చూడాలి. సో ఇది వచ్చేసి 2 ఓమ్ రెసిస్టెన్స్ అండ్ ఇది వచ్చేసి 3 ఓమ్ రెసిస్టెన్స్ అండ్ ఇది వచ్చేసి 2 అండ్ ఇది వచ్చేసి 3 ఓమ్. సో వీటి యొక్క ఆపోజిట్, సో ఈ విధంగా ఆపోజిట్ వచ్చేసి 2 into 3 అండ్ ఇది వచ్చేసి 3 into 2 ఈజ్ ఈక్వల్ టు 2 into 3. సో ఇవి రెండు ఎలా ఉంటాయంటే బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ కండిషన్లో ఉంది. సో బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ కండిషన్లో ఉండడం వల్ల సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఇక్కడ ఒక 2 ఓమ్ రెసిస్టెన్స్ అనేది కదా, దాంట్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదన్నమాట. వై బికాస్ బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ కండిషన్లో ఉన్నప్పుడు మనం ప్రీవియస్ కేసులో చెప్పాను, అది షార్ట్ సర్క్యూట్ అన్న అవ్వచ్చు ఆర్ ఓపెన్ సర్క్యూట్. సో ఈ కేసులో ఈ రెసిస్టెన్స్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఇప్పుడు అంటే సర్క్యూట్ అనేది ఎలా అవుతుందంటే ఇది ఒక 2 ఓమ్ రెసిస్టెన్స్ అండ్ ఇది వచ్చేసి ఒక 2 ఓమ్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఈ కేసులో చూద్దాం. సో ఇప్పుడు 3కి ఆపోజిట్ 3 into 6 అండ్ 6 into 3. సో ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయంటే బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ కండిషన్లో ఉంది. సో ఇక్కడ ఈ 3 ఓమ్ రెసిస్టెన్స్లో కూడా కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. వై బికాజ్ బ్రిడ్జ్ ఇస్ బ్యాలెన్స్ కండిషన్. సో ఇప్పుడు ఈ 2 ఓమ్ 3 ఓమ్ అండ్ 6 ఓమ్ రెసిస్టెన్సే ఉంటాయి. సో వీటిని క్లియర్గా కనెక్ట్ చేస్తాను, వెయిట్. ఇప్పుడు ఇది ఒక పాయింట్ ఏ అండ్ ఇది ఒక పాయింట్ బి అనుకోండి. వీటి మధ్య రెసిస్టెన్స్ని కనెక్ట్ చేద్దాం. ఇది ఒక రెసిస్టెన్స్, సో ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఇక్కడ 2 ఓమ్ 3 ఓమ్ 6 ఓమ్స్ ఈ రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయంటే ఇలా ప్యారలల్లీ కనెక్ట్ అయి ఉన్నాయి. సో నేను అదే చేశాను అనమాట, మీకు క్లియర్గా కనబడాలని ఇక్కడ గీసాను. సో 2, 3, 6 ఓమ్ రెసిస్టెన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో ఇన్ ద సెన్స్ ఇటువైపు కూడా 2, 3, 6 ఓమ్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు వాటిని కనెక్ట్ చేద్దాం. ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ వచ్చేసి 2, 3, 6 ఇలా ఉన్నాయి అనుకోండి. సో వీటికి ఒక బ్యాటరీ అనేది కనెక్ట్ చేద్దాం. సో బ్యాటరీ వచ్చేసి 6 వోల్ట్ బ్యాటరీ. సో వీటన్నిటికీ బ్యాటరీ అనేది కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు కరెంట్ యొక్క డైరెక్షన్ బట్టి అది సిరీసా ప్యారలలా ఐడెంటిఫై చేయాలని చెప్పాను. సో ఇప్పుడు కరెంట్ వచ్చేసి ఈ పాయింట్ నుండి కరెంట్ వచ్చేసి డివైడ్ అవుతుంది. సో ఈ పాయింట్ నుండి I1 అండ్ I2 అండ్ I3 అనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో దీని ఒక కరెంట్, దీని ఒక కరెంట్, దీని. సో ఇప్పుడు ఈ మూడు ఎలా ఉన్నాయంటే ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇలా ప్యారలల్ కనెక్షన్లో ఉన్నప్పుడు వీటి యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సో R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ 1/R1 ప్లస్ 1/R2 1/R3. వీటి యొక్క వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6. సో 2, 3, 6 వీటి యొక్క ఎల్సిఎం తీయండి. వై బికాజ్ ఇవి ఫ్రాక్షన్లో ఉన్నాయి కాబట్టి. సో 6 అనేది ఎల్సిఎం అవుతుంది.
సో 6లో 2 6లో ఎన్నిసార్లు పోతుందంటే 3 times, 3 2 times, ఇది వచ్చేసి 1 time. సో 5 6 upon 6. సో 6 1 ohm అనేది రెసిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇటువైపు కూడా 1 ohm రెసిస్టెన్స్ అనే అవుతుంది. సో ఇప్పుడు సర్క్యూట్ అనేది ఎలా మోడిఫై అవుతుందంటే ఇది ఒక 1 ohm రెసిస్టెన్స్ అండ్ ఇది వచ్చేసి 1 ohm రెసిస్టెన్స్. ఈ రెండింటికి బ్యాటరీ అనేది కనెక్ట్ అయి ఉంది. సో ఇది ఒక 6 volt బ్యాటరీ, ఇది వచ్చేసి 1 ohm రెసిస్టెన్స్. సో అతను ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, కరెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్లో కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అకార్డింగ్ టు ఓమ్స్ లా I is equal to V upon R. సో వోల్టేజ్ ఎంత 6 ohms. సో అపాన్ రెసిస్టెన్స్ వచ్చేసి, సో ఇవి రెండు ఎలా ఉన్నాయి ఇప్పుడు సిరీస్లో ఉన్నాయి. సో సిరీస్లో ఉన్నాయి 1 + 1, సో 2 1s 2 3s. సో సారీ 3 ohms 3 amperes అనేది కరెంట్ అనేది ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూద్దాం. ఇది వచ్చేసి 22. ఇప్పుడు 23rd క్వశ్చన్ చూద్దాం. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద 80 ohm రెసిస్టెన్స్ ఇన్ ద ఫిగర్. సో ఇప్పుడు ఇక్కడ రెండు రెసిస్టెన్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇది 80 ohm అండ్ ఇది వచ్చేసి 20 ohm రెసిస్టెన్స్. వీటి యొక్క బ్యాటరీ వచ్చేసి 25 volts అనేది కనెక్ట్ అయి ఉంది. సో అతను ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 80 ohm రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎప్పుడైనా ఇలా వోల్టేజ్ డ్రాప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక సింపుల్ ఫార్ములా అనేది ఉంటుంది. అది వోల్టేజ్ డివిజన్ రూల్ అంటారు అనమాట. సో ఇప్పుడు అది బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఈజీగా చెప్తాను. ఇప్పుడు వోల్టేజ్ డ్రాప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి వచ్చేసి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 80 ohm రెసిస్టెన్స్ అనుకోండి. వోల్టేజ్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టోటల్ వోల్టేజ్. సో టోటల్ వోల్టేజ్ నథింగ్ బట్ 25. సో V(T) టోటల్ వోల్టేజ్ మల్టిప్లైడ్ బై మనకు వోల్టేజ్ డ్రాప్ అనేది ఏ రెసిస్టెన్స్లో ఫైండ్ అవుట్ చేయమన్నారో ఆ రెసిస్టెన్స్ తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక R1 రెసిస్టెన్స్ అండ్ ఇది వచ్చి R2 అనేది నేమింగ్స్ అనేది మనం ఇచ్చుకుందాం. సో ఆ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. R1 అపాన్ సమ్ ఆఫ్ రెసిస్టెన్స్. సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ నథింగ్ బట్ R1 + R2. R1 + R2 ఈ వాల్యూస్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. వోల్టేజ్ అంటే టోటల్ వోల్టేజ్ 25 ఇంటూ R1 రెసిస్టెన్స్ ఎంత 80 అపాన్ టోటల్ రెసిస్టెన్స్. సో 80 + 20 100 అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు దీన్ని సింపుల్గా సింప్లిఫై చేయండి. సో ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. సో 25 4s 100, ఇది వచ్చేసి 200 అపాన్ 10, 0 క్యాన్సిల్. సో మిగిలిన ఎంత 20. సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్లో వోల్టేజ్ డ్రాప్ అనేది 20 volts అనేది వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో ఇప్పుడు ఈ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R2 రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. సో ఇప్పుడు ఈ 20 ohm రెసిస్టెన్స్ వద్ద వోల్టేజ్ డ్రాప్ ఎంత అవుతుందంటే సేమ్ ఫార్ములా. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే 80కి బదులు 20 అని పెట్టుకుంటాం. సో ఇప్పుడు 20 వచ్చేసి, సో ఇది క్లియర్ చెప్తాను. సో 25 ఇంటూ 20 అపాన్ 100. సో ఈ 0 క్యాన్సిల్. సో 25 2s 50 అపాన్ 10 అనేది ఉంది. సో 10 0 క్యాన్సిల్. సో 5 volts అనేది వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ చూడండి. సో ఇందా కేసులో 20 volts అండ్ ఈ కేసులో 5 ohms. సో ఆ 20 ప్లస్ ఈ 5 ఈజ్ ఈక్వల్ టు 25. సో బ్యాటరీ సప్లై ఇచ్చేది కూడా 25 volts. సో వోల్టేజ్ డ్రాప్ అనేది ఈ రెసిస్టెన్స్లో ఏమో 20 అండ్ ఈ రెసిస్టెన్స్లో 5 volts. సో టోటల్ 25 volts అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసులో ఇదేమో వోల్టేజ్ డివిజన్ రూల్ అనుకోండి. వోల్టేజ్ డివిజన్ రూల్ వచ్చి క్లోజ్ లూప్ ఉంది. అది ఎలా అంటే సిరీస్ కనెక్షన్ ఉన్నప్పుడు మనం వోల్టేజ్ డివిజన్ రూల్ అనేది అప్లై చేసాం. సో ఇలా ఉన్నప్పుడు, సో ఇప్పుడు సిరీస్లో ఉన్నప్పుడు అదేవిధంగా ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్ అంటే కరెంట్ డివిజన్ రూల్ ఏ కేసులో యూజ్ చేస్తాం అనుకోండి. సో ఇలా ప్యారలల్ సర్క్యూట్ ఉన్నప్పుడు ఇదొక ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక 60 amperes ఆఫ్ కరెంట్ అనుకోండి. ఇది వచ్చేసి 10 amperes అండ్ ఇది వచ్చేసి 10 amperes ఆఫ్ కరెంట్. సో ఇవి ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయంటే కరెంట్ వచ్చేసి ఈ డైరెక్షన్ నుండి కరెంట్ చేంజ్ అవుతుంది. సో ఇవి రెండు ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. సో ప్యారలల్ కనెక్షన్లో ఉన్నప్పుడు కరెంట్ డివిజన్ రూల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు కరెంట్ డివిజన్ రూల్ అంటే కరెంట్ డివిజన్ రూల్ అంటే టోటల్ కరెంట్. సో I(T) ఇంటూ ఇప్పుడు మీరు కరెంట్ అనేది ఈ రెసిస్టెన్స్లో ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనుకోండి. సో ఇదేమో R1 అనేది వచ్చేసి R2 అనుకోండి.
సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్లో ఫైండ్ అవుట్ చేయాలంటే దాని యొక్క ఆపోజిట్ రెసిస్టెన్స్ని కన్సిడర్ చేసుకోవాలి. సో ఆపోజిట్ రెసిస్టెన్స్ దీన్ని, సో R2 అపాన్ సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో టోటల్ కరెంట్ 60 మల్టిప్లైడ్ బై, సో ఈ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ తీసుకోండి. సో 10 amperes 10 ohms అపాన్ సమ్ ఆఫ్ రెసిస్టెన్స్, సో 10 + 10 20. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 0 0 క్యాన్సిల్, 2 1s 2 3s, సో 60 ఆంపియర్ 60 ohms వచ్చేసి కరెంట్ వచ్చేసి డ్రాప్ అవుతుంది, ఆంపియర్స్ ఆఫ్ కరెంట్. అదేవిధంగా ఇప్పుడు R1 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇలా చేసాం. అదే R2 అనుకోండి, ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఉన్న రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ని కన్సిడర్ చేసుకోవాలి. సో ఈ కేసులో ఎలా ఉంటుంది టోటల్ కరెంట్, సో 60 ఇంటూ, ఇప్పుడు ఇందాక R2 అని కన్సిడర్ చేసాం, ఇప్పుడు R1 ఈజ్ నథింగ్ బట్ 10 amperes అపాన్ సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ 20. ఇది సాల్వ్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా కరెంట్ డివిజన్ అండ్ వోల్టేజ్ డివిజన్ రూల్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and goodbye.